గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు చాలామంది స్పిరిచువల్గా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? స్పిరిచువల్కి డివోషనల్కి డిఫరెన్స్ ఏంటి? వర్డ్ గేమ్స్ అండి. నేను ఐ ఫీల్ స్పిరిచువాలిటీలో ఆర్ రిలీజియస్గా, డివోషనల్ రిలీజియస్గా ఉంటే నేను వేరే, దేవుడు వేరే అనే ఒక సెపరేషన్ ఉంది. ఇంకా ఓకే, ఎప్పుడైతే స్పిరిచువల్గా అంటామో నేను భగవంతుడు ఒకటే, ఐఎమ్ జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్. ఓకే, అప్పుడు రిలీజియస్లో నేను భగవంతుడు, దేర్ ఇస్ అ డిస్టెన్స్. అదే స్పిరిచువాలిటీలో బోత్ ఆర్ టుగెదర్, కలిసే. ఈ యూనివర్స్ మొత్తంలోనూ ఉన్నాడు దేవుడు, నాలోనూ ఉన్నాడు దేవుడు. ఈ యూనివర్స్ మొత్తంలో దేవుడు ఉంటే అంతా దేవుడే, అప్పుడు నేను దేవుడే. ఇప్పుడు చాలామంది వెస్ట్రన్ కల్చర్, పాప్ కల్చర్, తాగాలి, ఎంజాయ్ చేయాలి, సోషలైజ్ అవ్వాలి అని ఒక వర్గం ఉంటే, ఇంకొంతమంది స్పిరిచువల్గా ఉండాలి, డివోషనల్గా ఉండాలి. వీళ్ళు నేను స్పిరిచువల్ మోడ్లో ఉన్నాను, నేను అవన్నీ చేయను అన్నప్పుడు వీళ్ళని ఒక స్టూపిడిటీగా చూస్తూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ పీపుల్ హౌ టు మేనేజ్ ఇట్? ఎందుకంటే వీ హ్యావ్ టు సోషలైజ్ ఇన్ సమ్ థింగ్స్. మనము ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా, వీఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్ అన్నప్పుడు హౌ టు బ్యాలెన్స్ దట్ స్పిరిచువాలిటీ అండ్ దిస్ వెస్టర్నైజ్డ్ కల్చర్? చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దే లవ్ టు బీ స్పిరిచువల్, బట్ ఫ్రెండ్స్ కానీ పియర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ టు డూ ఇన్ దట్ సిచ్యువేషన్? అసలు దానికి ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ దట్ బ్యాలెన్స్. నీ మధ్యలో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే, నువ్వు వీకెండ్ కోసం ఆ వీకెండ్లో వెళ్ళి తాగితేనే వాడెవడో నాకు జాబ్లో ఉంచుకుంటాడు అంటే అది వేస్ట్ జాబ్. నీకు హ్యాపీగా వదిలేయచ్చు నిజంగా. అలా సోషలైజ్ అయ్యి అందరితో కలిసి తాగకపోతే నాకు రాదండి అన్నాడంటే, తాగితే నీకు జాబ్ ఇస్తున్నాడా? నీ జాబ్ టాలెంట్ చూసి ఇస్తున్నాడా అని మనకే రావాలి సెన్స్. ఓకే, అంటే వీకెండ్ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంప్రెస్ చేయాలి, చేసుకోవాలని ట్రై చేస్తాను. యూ ఇంప్రెస్ విత్ యువర్ నాలెడ్జ్. నువ్వు లేకపోతే ఆ ప్రాజెక్ట్ అట్లా పడిపోతుంది అన్న రోజు నీకు తీయడు. నువ్వు తాగినా తాగకపోయినా సంబంధం లేదు. ఓకే, ఇవన్నీ మధ్యలో ఈ అవన్నీ అమ్ముకోవడం కోసం వచ్చేవాళ్ళు పెట్టేది. వీకెండ్ ఎంజాయ్ చేయాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి. నేనంట వీక్ మొత్తం ఎంజాయ్ చేయరా, హ్యాపీగా ఉండు. అదేదో తాగి నీ గురించి నువ్వు మర్చిపోతేనే ఎంజాయ్మెంట్ అని ఎందుకు అనుకుంటావు? కరెక్ట్ కదా. తాగకు, పోనీ అంతవరకు ఫిర్బీకే. స్పిరిచువల్గా ఉన్నావు అనుకో, ఆ స్పిరిచువాలిటీని ఆ వీకెండ్ రోజుని చెప్పాల్సిన అవసరం ఏంటి? స్పిరిచువాలిటీ ఇస్ ఫర్ వీక్, ఫుల్ వీక్, హోల్ లైఫ్, మొత్తం లైఫ్ కదా. సో నా స్పిరిచువాలిటీ, నేను స్పిరిచువల్ అండి, అవన్నీ నాకు వద్దు అని వాళ్ళ ముందు నేను స్పిరిచువల్ అని కూడా చెప్పకు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నప్పుడు నేను స్పిరిచువల్ కాబట్టి మీరందరూ బ్యాడ్ అని కూడా మాట్లాడు. అందుకే మనకి మార్గములలో సాత్వికము, తామసికము, రాజసికము అని చెప్పారు. రాజసికం ఇస్ ద మిడిల్ పాత్. అష్టావక్రుడు ఎవరు మహా గొప్ప యోగి అని అడిగితే జనక మహారాజు అని చెప్పాడు. అదేంటి రాజు అంటున్నావు, యోగి ఎట్లా అవుతాడు అని అడిగితే, ఏది జరిగినను అలా చలించకుండా ఉండి అన్నిటి మధ్యలోనూ ఉంటూ ఏది అంటుకోకుండా ఉంటే. అందరు తాగుతున్నా నేను తాగను అసలు, అంతే సింపుల్. ఈ మధ్య చాలా మంది ఉంటున్నారు అలాగా, అందరు తాగుతున్నా అండ్ దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ మీ. అదేదో నేను డల్గా ఉండడం కోసం, బోర్గా ఉండడం కోసం కాదు. ఓకే, అట్ ద సేమ్ టైం నేను స్పిరిచువల్గా అట్లా వెళ్ళి అలా కూర్చుంటే టక్ మన కనెక్ట్ అయిపోతుంది. బోత్ ఆర్ దేర్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే యూ కెన్ లివ్ ఎ మెడిటేటివ్ లివింగ్ లైఫ్ హ్యాపీగా. ఈ బ్యాలెన్స్ తెలియకపోతే ఇది ఎక్కువైపోతుంది, ఇది ఎక్కువైపోతుంది. అందుకే సౌర మార్గంలో మేము నేర్పించేది రాజసిక మార్గం, వెర్ యూ స్టే ఎవ్రీథింగ్. ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, వీకెండ్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మామూలుగా ఉన్నాం. బట్ లోపల స్పిరిచువల్ ఒక బ్యూటిఫుల్ మెకానిజం నడుస్తుంది. అది రాజసికమా? సాత్వికం, రాజసికం, తామసికమేమో నాకు సుఖాలు కావాలి, అవి మందు కావాలి, డ్రగ్ కావాలి, వీటిలోనే కేటగిరీ. సాత్వికమేమో ఓన్లీ స్పిరిచువాలిటీ, యు ఆర్ మోర్ కలవరు కూడా. రాజసికంలో ఈ లైఫ్లో సాధించాల్సినవి సాధించుకుని, గెలవాల్సినవి గెలుచుకుని, సంపాదించుకుని, ఎక్స్పీరియన్స్ చేయాల్సినవన్నీ మోడరేషన్లో ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ, ఓకే చేసుకుంటూ ఇటు సాత్వికానికి వెళ్ళే ప్రయత్నం ఇంకా కొంచెం స్లోగా బై వన్ పాయింట్ ఆఫ్ టైం
చేశాను. హోలీ చాలా ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చాక క్రాకర్స్ కాల్చండి అంటే మస్తు కాల్చాంరా భయ్. ఓకే. ఓకే హోలీ ఆడాంరా, చాలా ఆడేసాంరా. స్లోగా దాని మీద హేట్రెడ్ లేదు, హేట్రెడ్ లేదు, దాని మీద ద్వేషం లేదు. ఓకే స్లోగా యూ విల్ మూవ్ రిలాప్సింగ్ అనుకోవచ్చు. టు సాత్వికం వెళ్ళిపోతాం. సో అలాగా రాజసికంలో వీఆర్ విగరస్, వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, సొసైటీ కోసం ఏదైనా చేయాలి, డబ్బులు సంపాదించాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఇట్స్ ఎ పాజిటివ్ సెల్ఫిష్నెస్. అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా నన్ను నేను కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఇస్ వెరీ గుడ్. రాజసికంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. రాజసికంగానే ఉండాలి బికాజ్ వీఆర్ ఇన్ కలియుగం వేరే అన్నీ కావాలి. అది నన్ను తీసుకోకూడదు. నాకు మందు కావాలి వేరే, మందుకి నేను కావాలి వేరే. ఆ రవ్వగానే తాగకపోతే ఇట్లా నరాలు లాగుతున్నాయంటే మందు నిన్ను కోరుకుంటుంది. నువ్వు మందు కోరుకోవడం ఈజ్ డిఫరెంట్. ఫస్ట్లో అలాగే ఉంటుంది. ఎనీ వ్యసనం స్టార్టింగ్ అలాగే వస్తుంది. నా ఎంత తాగినా నాకు ఎక్కదు బాస్, వాడు ఫుల్ తాగేసినా స్టడీ అంటుంటాడు. ఫుల్ తాగినా కూడా అంటే నాకు ఇంకెక్కలేదనే నన్ను ఆడిపిస్తుంది మైండ్. సో అందుకని అటు టూ మచ్ తామసికం వెళ్ళిపోతే అది నిన్ను కబ్జా చేస్తుంది. ఇటు టూ మచ్గా సాత్వికం వెళ్ళిపోయినా ఇప్పుడున్న లోకంలో నువ్వు అన్నీ చేసుకోలేవు, మింగలేవు, బ్రతకలేవు. కాబట్టి రాజసిక మార్గం ఈజియెస్ట్ అండ్ ప్రిఫరబుల్ మెథడ్. ఓకే డెఫినేషన్స్ మారు, ఒక్కొక్క బుక్లో రాజసికం ఒక్కొక్కలా ఇచ్చినా నేను చెప్పే డెఫినేషన్ ఫాలో అయ్యి చూడండి. దట్ ఉద్యోగం చేస్తా, నా పిల్లల కోసం మంచి భవిష్యత్తు ఇస్తా, డబ్బులు సంపాదిస్తా, నేను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా, వైఫ్తో ఆనందంగా ఉంటా, హస్బెండ్తో ఆనందంగా ఉంటా, ఆస్తులు తెచ్చుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఎవరికైనా సేవ కావాలంటే సేవ చేస్తా, ఎవరికైనా నిజంగా పువర్ పీపుల్ నీడి ఉంది ఇస్తా, అన్నీ చేస్తా. అట్ ద సేమ్ టైం లోపల ఎక్కడో ఎన్ని చేసినా ఇవేం నావి కావురా, ఒకరోజు టక్ మన లైట్ ఆఫ్ అయిపోతుంది వెళ్ళిపోవాలి అనే ఫుల్ స్పృహతో ఉండాలి. ఓకే సూపర్. హరీష్ గారు, ఇప్పుడు చాలామంది కొన్ని భయాలు ఉంటాయి. ఇది నా బిగ్గెస్ట్ ఫియర్ అనుకుంటారు. అది జరుగుతుందని భయమా, లేకపోతే అది వాళ్ళు మైండ్లో క్రియేట్ చేసుకున్నదా? భయం ఎప్పుడు మైండ్లో క్రియేట్ చేసుకోలేదు. వెన్ యు ఆర్ ఇన్ ప్రజెంట్ దెర్ ఇస్ నో ఫియర్. ఓకే. భయం ఎప్పుడూ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ యువర్ మైండ్ హాలుసినేట్స్ ఇట్, క్రియేట్స్ ఇట్, మేక్స్ ఇట్ బిగ్. అప్పుడే వస్తుంది భయం. మిగతా వాటన్నిటికీ మనం రెడీ ఉన్నాం, మన మైండ్ నమ్మనివ్వదు. ఒక దయ్యం సినిమా చూసొస్తే నిజంగా వెనక నుంచి ఒక చేయి పట్టుకుంటుందేమో అని నీ మైండ్ నమ్ముతుంది కాబట్టి భయపడతాం. అది చాలా సార్లు జరుగుతుంది. అంటే దయ్యం సినిమా చూసిన ఆ రోజు నైట్ చాలా మంది భయపడతాం. ఆబ్వియస్లీ వి నో ఇట్. అది స్క్రీన్, అది బొమ్మ, వాడెవడో సినిమా షూట్ చేశాడు, అక్కడ ప్రొజెక్ట్ చేశాడు, ప్రొజెక్టర్ వాడు కూర్చుని ఉన్నాడు, అందరూ కూర్చున్నారు, ఆ దయ్యం నిజం కాదు, అయిపోయింది, ఇట్స్ ఎ సినిమా అని తెలిసి కూడా నీ మైండ్ మళ్ళీ చీకట్లోకి వెళ్తే నమ్ముతుంది. అది మన మైండ్ క్రియేట్ చేసుకున్నదండి. ఎనీ ఫియర్, ఎనీ యాంగ్జైటీ ఈజ్ మైండ్ క్రియేటెడ్. డాట్ అండ్ డాట్. ఎప్పుడూ భయము లేని దాని గురించే. చెక్ చేసుకోండి కావాలంటే. ఏదైనా సరే భయం, నాకు ఫెయిల్ అవుతానేమో అని భయం అండి, ఫెయిల్ అవుతానేమో ఇప్పుడు లేదు. ఇప్పుడు దాని గురించి అసలు ఫెయిల్ అనేది రిజల్టే లేదు ఇప్పుడు, అయినా కానీ భయపడతాం. ఒకప్పుడు ఫెయిల్ అయ్యానండి అందుకని, ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఎగ్జామ్ రాయాలి, దానికి భయం లేదు. అంతే. ఈ క్షణంలో బ్రతకని వాళ్ళు ఎప్పుడు ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ జరిగిపోయిన మిస్టేక్ని తలుచుకుని రిపీటెడ్గా ఉండే థింకింగ్ ఆఫ్ ద పాస్ట్. దీనివల్ల భయం జనరేట్ అవుతుంది. నిజము భయము హార్డ్లీ మనకి 1-2% కూడా యూజ్ అవుతుంది లైఫ్లో. ఒక పులి వెంటబడుతుంది, భయపడచ్చు, అది తినేస్తుందేమో అని భయపడచ్చు. అది కూడా తినేస్తుందేమో అనే భయమే. అది ఇంకా రాలే, పట్టుకుని తినేస్తే మనకు తెలియదు. ఓకే. సో ఏదైనా సరే అవుతుందేమో అనే భయంలోనే బ్రతుకుతుంటాము. సో అయితే కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి. ఈ ఫియర్స్, ఫోబియాస్ డిఫరెంట్. మేడ్ ఇట్ బిగ్. ఫియర్ని మెడికల్ గా కూడా ఉన్నాయి ఫోబియాస్. చాలా ఉన్నాయి. ఫియర్ని దే మేక్ ఇట్ బిగ్. మీరు నాకు నీడిల్ ఫియర్స్తో వస్తారండి, డెంటల్ డాక్టర్ కదా, నీడిల్ ఫియర్స్తో. నేను కూడా నీడిల్ ఫోబియా. బీయింగ్ ఎ డెంటిస్ట్ ఐ ఆల్సో హావ్ దిస్ ఫోబియా. నీడిల్. ఇప్పటికి ప్రపంచంలో నీడిల్ గుచ్చుకుని చచ్చిపోయింది అని ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో కదా. అవును. నీడిల్ గుచ్చుకుంటే చీమ గుట్టినంత నొప్పి వస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. అలాంటి నొప్పులు మనం చాలా కాలు తగులుతుంది వెళ్ళడం ఉంటాయి. అయినను ఏమో అవుతుందేమో అనే నీడిల్ చూసి భయపడుతున్నాం. సో ఫియర్ ఈజ్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్ ద మైండ్. ఎందుకంటే నీడిల్ గుచ్చుకుని ఈ ప్రపంచంలో ఎవరెవరు చచ్చిపోయారు? చచ్చిపోలేదు. ఆ నీడులు ఎలా ఇవ్వాలి, ఎలా చేస్తున్నారు అని ఒక డాక్టర్ ట్రైన్డ్ ఫర్ 8-10 years ఇస్తున్నప్పుడు నాకెందుకు భయము?
అనే ఆలోచన రానివ్వకుండా అమ్మో 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 అనే ఒక ఫియర్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఎనీ ఫియర్ ఈజ్ క్రియేటెడ్ ఎగ్జాజరేటెడ్ ఇన్ యువర్ మైండ్. ఓకే. అది ఫియర్ రాగానే జరిగే ప్రాసెస్లో ఫస్ట్ మన విచక్షణ బ్రెయిన్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కొట్టేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ లోబోటమీ అంటారు. అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్చువల్గా అది అవునా కాదా నిజమా కాదా అని ఆలోచించి సెట్ చేసుకుంటుంది. అలాంటి థింకింగ్ కెపాసిటీ పోతుంది. తర్వాత ఎంతమంది చెప్పినా ఏం కాదు నాన్న భయపడకు నాన్న అన్నా కూడా భయపడుతుంటాం. ఓకే. అండ్ దాని అసోసియేటెడ్ సిమ్టమ్స్ వైట్ డ్రెస్, తర్వాత నర్సు వెనక నుంచి తీసుకొస్తుంది ఇంజెక్షన్, గుచ్చుకుంటుంది, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. అసోసియేటెడ్ థింగ్స్ వల్ల వారు పక్క రూమ్లో ఎవరు అరుస్తున్నారు ట్రిగర్ అయిపోతుంది. ఇంకా అలా ట్రిగర్ అవ్వగానే దే విల్ రిలేట్ ఆల్ హారిఫిక్ థింగ్స్, ఓన్లీ కెటాస్ట్రఫైజింగే, గుచ్చుకుంటుంది, నా వల్ల కాదు నేను తట్టుకోలేని చేస్తారు. ఇది నార్మల్గా ఎవరికైనా అరే ఇంజెక్షన్కి ఏం భయపడతావు ఏమవుతుంది అని మనం ఎలా చెప్తామో అలా కొన్ని హైట్ ఎక్కితే ఏమైపోతుందో, నీళ్లలో పడితే జలగండమై నేను నీళ్ళలో పడి చచ్చిపోతానేమో, ఈ టైప్లో అస్సలు అబ్సల్యూట్లీ. మన రీసెంట్గా చీమకి భయపడి సూసైడ్ చేసుకున్నారు. సో అలాగా దేనికైనా భయపడవచ్చు. యువర్ మైండ్ కెన్ టేక్ వన్ సింగిల్ స్ట్రాండ్ ఆఫ్ థాట్ అండ్ కెన్ ప్రెషరైజ్ యూ. అది ఎలా ఒత్తిపడేస్తుందంటే నేను పిచ్చెక్కిపోతుంది. అది సైకలాజికల్గానా లేకపోతే సైకియాట్రిక్ లైక్ మెడికల్గా ఆ అమ్మాయికి అలా జరిగిందా చీమ కుడితే అని సూసైడ్ చేసుకోవడం? డీటెయిల్స్ నిజంగా నేను అంత ఫుల్ థ్రెడ్గా వెళ్ళా కానీ ఫస్ట్ చీమలకు భయపడేది అందరికీ చెప్పి నేను నమ్మాను కూడా అది. ఎందుకంటే అట్లా జరుగుతాయి. ఒక్క థాట్తో అండి చేతికి వైరస్ ఉందేమో అని అనుకుని కడిగిందే కడిగి ఓసిడీలో కడుగుతారు. ఒక థాట్ కెన్ పిన్యూడ్ ఇట్లా ఒత్తిపడేచ్చు. నేను ఒకటే థాట్ నేను ఎక్కడికో తీసుకెళ్ళగలదు. ఒక్క థాట్. ఆ థాట్ని నిజముగా ఎంత త్వరగా మనం యాక్సెప్ట్ చేసి దట్ దీస్ ఆర్ ఆల్ ఏదైనా సరే ఈ థాట్స్ ఓకే నేను తయారు చేస్తున్నవి కావు అన్న రోజున భయం కరిగిపోతుంది. డెఫినెట్లీ భయము ఈ క్షణంలో ఉండదు. ట్రై చేసి చూడండి ఏమవుతుందో చూద్దామని. నీ మైండ్ భయపడుతుంది కానీ నిజం భయం ఉండదు. కరెక్ట్. నీ మైండ్కి చెప్పాలి ఓకే అవునా ఇంజెక్షన్కి భయమే నిజంగానా, సరే తీసుకుని చూస్తా ఏమేమి అవుతాను చచ్చిపోతాను చూద్దాం, ఏమి కాదు. సో పెయిన్ని మనకు పెయిన్ వచ్చినప్పుడు ఫిజికల్గా మనం పెయిన్ని చూసినప్పుడు సఫర్ అవ్వాలా లేకపోతే వీ హ్యావ్ టు బి అప్పుడు కూడా కూల్గా ఉండాలా? పెయిన్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్. పెయిన్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్. సఫరింగ్కి ఛాన్సే లేదు అక్కడ. నాకు వేలు కట్టయింది అయ్యో వేలు కట్టయింది అన్నా ఆ హీలింగ్ అయితే తొందరగా అయిపోదు. ఓకే. అంటుకుపోదు. బట్ మన ఎమోషన్ కదా అలా ఫీల్ అవ్వడం, అలా ఫీల్ అయ్యి సఫర్ అవ్వడం ఎమోషన్ న్యాచురల్ అని అనుకుంటాం. ఎమోషన్ మనం క్రియేట్ చేసాం. సో సఫరింగ్ ఇస్ ఆప్షనల్. అబ్సల్యూట్లీ సఫరింగ్ లేదు అసలు, మనం క్రియేట్ చేసుకుంటాము. నొప్పి కట్ అయింది ఏం చేయొచ్చు, కట్టచ్చు. నొప్పి బాధ ఉంది అబ్బా గుచ్చుకుందిరా భయ్ అని అనిపిస్తుంది. కానీ అయ్యో నాకే ఎప్పుడు ఇలా అవుతుందండి, కరెక్ట్గా రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇలా అయిందని అంత స్టోరీ అల్లాం. అంటే ఇది వెంట్ అవుట్ చేస్తే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాం అనుకుంటారు కొంతమంది. అలా ప్యాటర్న్ తయారు చేసుకున్నారు. సో నేను ఇప్పుడు గట్టిగా అరిస్తే నా కోపం తగ్గుతుందని, ఇలా నడిస్తే పెయిన్ తగ్గుతుందని ఫీల్ అవుతాం. కొన్ని థెరపీస్ ఉన్నాయి ఇప్పుడు సామాన్లు బద్దలు కొట్టే యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళి మన ఎమోషన్ ని తీర్చేసుకోవాలి, లేకపోతే ఒక థెరపీ ఉంటుంది గట్టిగా అరిచేస్తే హీల్ అయిపోతాము అని. అబ్సల్యూట్లీ ఇవన్నీ మసాజ్ లాగే. మసాజ్ చేసినంతసేపు బాగుంటుంది, హెడ్ మసాజ్ చేసి అబ్బా బాగుంటుంది, మళ్ళీ స్ట్రెస్ అక్కడే ఉంది, లైఫ్లో ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి, అన్ని బాగున్నాయి అప్పటికి మాత్రమే. లేదా మన మైండ్ ట్యూన్ అవుతుంది, ఓకే అరిచేసాం కాబట్టి ఇప్పటి నుంచి ఫ్రెష్ అవుతాము, ఇప్పటి నుంచి అవుతాం, మళ్ళీ అది రాగానే సీన్ మళ్ళీ భయపడతాం. అది లోపల నుంచి మనకున్న ఆ కనెక్షన్ పీకి బయట పెట్టకపోతే దట్ నేను అన్నెసరీ నాకు నేను స్టోరీ తయారు చేసుకుని ఆ స్టోరీలో నేనే పడిపోయి ఆ క్రియేట్ చేసుకున్న స్టోరీకి నేనే భయపడి ఆ స్టోరీని తీసి రోజు బయట పెట్టేస్తున్నా. యాజ్ ఎ థెరపిస్ట్ మేము ఇదే చెప్తాం, దట్ నువ్వు అనవసరంగా ఒక స్టోరీని నమ్మి దాని చుట్టూ తిరుగుతున్నావు అందుకు. ఎవరో చెప్పారు చిన్నప్పుడు ఇంజెక్షన్ గుచ్చి అబ్బా చాలా నొప్పి వస్తుందని, ఆ స్టోరీ దగ్గర తిరుగుతున్నందుకు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నొప్పి వచ్చిన చిన్నదే నొప్పి, దానికంటే ఎక్కువ దెబ్బలే తగులుంటాయి చిన్నప్పుడు ఆబ్వియస్లీ. కానీ ఒప్పుకో, దట్ ఈస్ హౌ ఫోబియా ఇస్ క్రియేటెడ్. నీకు చూడగానే ఆ రెస్పాన్స్ ఇట్ సెల్ఫ్ నీ మైండ్ లోపల చాలా కెమికల్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు సొసైటీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అవన్నీ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, మనం కదా కంట్రోల్ చేయాల్సింది. అస్ బీయింగ్ అ హ్యూమన్, సుపీరియర్ హ్యూమన్స్ యాక్చువల్గా. అబ్సల్యూట్ కదా. అయినా నీ మైండ్ నీ మాట వినకుండా ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్ యూ.
నేను నా క్లాసెస్లో నా కోర్సులు నేను అన్నీ ఇదే నేర్పిస్తా. దట్ నీ మైండ్కి నువ్వే బాస్ అయి ఉండాలి. ఇప్పుడు భయపడు అంటే భయపడాలి, భయపడద్దు అంటే ఆగిపోవాలి నీ మైండ్. ఆగిపోవాలి. అది చేయడానికి బెస్ట్ మెథడ్ ఈస్ టు డూ సాధన. ప్రాక్టీస్ యువర్ మైండ్. ప్రాక్టీస్. నీ మైండ్ ఎటు వెళ్ళాలి ప్రాక్టీస్ చేయి. ఏంటి అట ఆలోచిస్తున్నా, ఈరోజు చదవాలిగా, ఫోకస్ తీసుకొచ్చి పుస్తకం మీద పెట్టు. నేను ఈరోజు ఏం చేయాలి, నా ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. యూ క్రియేట్ అవెన్యూస్ వేర్ యూ కెన్ పుల్ బ్యాక్ యువర్ మైండ్ అండ్ ప్లేస్ ఇట్ వన్ ప్లేస్. దానికే మనం ఒక చుక్క పెట్టు, ఒక ఓంకారం పెట్టు, ఒక దేవుడు పెట్టు, ఒక స్ట్రక్చర్. ఫోకస్ ఆన్ దట్, ఫోకస్ ఆన్ దట్, ఫోకస్ ఆన్ దట్. 9 రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం కదా, ఆ 9 రోజులు గణపతి యొక్క స్ట్రక్చర్నే ఊహిస్తాను. మేము మయూర రంజక గణపతి, మయూర రంజక మెడిటేషన్స్, ఇట్లాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. వెర్ యూ గెట్ యువర్ మైండ్ ఇన్ టు దట్ అండ్ పుట్ ఇట్ దేర్. నీ మైండ్ నీ మాట నీ మైండ్ వినాలి. మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్. నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో తెలుసా అండి అన్నాడు. మానే ఆలోచనలు అన్నా. అలా ఎలా మాంతం వచ్చేస్తాయండి అంటే నీ మైండ్ నీ కంట్రోల్లోంచి పోయి ఏ ఆలోచనలు పడితే ఆలోచనలు వచ్చి నిన్ను నమ్మిస్తోంది. ఎవరైనా ఇందులోంచి బయటపడాలి అంటే నేను చెప్పే టెక్నిక్ ఫాలో అయ్యి చూడండి. దట్ నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది. 99% ఆఫ్ యువర్ టైం నీ మైండ్ నీతో ఎప్పుడో దాచిపెట్టుకున్న అబద్ధాలు చెప్తోంది. రన్నింగ్ చేస్తుంటే అమ్మో నీ వల్ల కాదు ఇంకా అని చెప్తుంది. అలా చెప్తూ ఇంకో 2 కిలోమీటర్లు పరిగెట్టచ్చు. ఏమి కాదు. నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది. నమ్మకు. ఎప్పుడు కూడా మనస్సుని నీ కంట్రోల్లో పెట్టుకో. మనం కంట్రోల్ చేయాలి మైండ్ మనం కంట్రోల్లోకి. నాకు భయం వేస్తుందండి, నాకు భయం వేయాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. మై మైండ్ షుడ్ ఫాలో మీ, ఐ షుడ్ నాట్ ఫాలో మై మైండ్. అంతే. హోప్ ఇది అర్థం కావాలి. డెఫినెట్లీ అందరికీ డెఫినెట్లీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్స్ అలాట్.